మన గురువుగారైన బ్రహ్మర్షి పత్రిజీ గారికి, స్పిరిచువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ జీకే గారికి, ఈ యొక్క జూమ్ సెషన్‌ని నిర్వహిస్తున్న టీమ్ మెంబర్స్ అందరికి గూడా మొదటగా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మనం సెషన్‌ని స్టార్ట్ జేసుకుందాం. మనము లాస్ట్ క్లాస్‌లోనే చక్రాస్ గురించి 7 చక్రాస్ గురించి మనము స్టార్ట్ జేసాం. జీవిత చరిత్ర మీ యొక్క జీవిత శాస్త్రం అవుతుంది. అంటే ఆ జీవిత శాస్త్రం అనేది ఆ చక్రాలలో ఫిట్ చేయబడి ఉంటుంది. దాని ప్రకారమే ఆ యొక్క గ్లాండ్స్ గాని, ఆ చక్రాస్ గాని మన యొక్క ఆలోచనను బట్టే అవి ఆహ్, రన్ అవుతూ ఉంటాయి. ఇంకప్పుడు మన జీవిత శాస్త్రం ఎవరు రాసుకుంటాము? మనమే రాసుకుంటాం మన శాస్త్రాన్ని. ఇప్పుడు ఎవరి జీవిత చరిత్రని వాళ్ళే రాసుకుంటారనమాట. అది మనకిక్కడ ప్రతిబింబిస్తుంది. మన జీవితాన్ని ఇంకొకరెవరు రాయరు. మనమే రాసుకుంటాం. సో, అది గూడా మనం లాస్ట్ టైమ్ తెలుసుకున్నాం. నెక్స్టు చక్రాలలో శక్తి నిరోధకాలు ఏర్పడినప్పుడు, లేదా శక్తిని సరిగా వాటికి ఉపయోగించినచో భావోద్వేగాలు మరియు శారీరక అనారోగ్యము తలెత్తవచ్చు. ఆ శక్తిని సరిగా మనము ఉపయోగించనప్పుడు, ప్లస్ ఎక్కువగా భావోద్వేగాలలో పడిపోతున్నప్పుడు అక్కడ బ్లాక్స్ ఏర్పడతాయి. నువ్వు ఏ విధంగా అయితే ఎక్కడ ఏ చక్రంలో బ్లాక్ ఏర్పడితే ఏం జరుగుతుంది అనే దాని కోసము మనము లాస్ట్ క్లాస్‌లో మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, ఇంకా మణిపూరకం గూడా తెలుసుకున్నామనుకుంటాను. 3 చక్రాల గురించి తెలుసుకున్నాము. అంతేనా అండి? మనము లాస్ట్ టైము మణిపూరక వరకు అయిందా సార్ మనకి లాస్ట్ యెస్ క్లాస్? మేడం. యెస్. ఓకే. సో, మూలాధార చక్రం అనేది మనం ఒకసారి ఆహ్, అంటే ఇట్స్ ఓకే. ఆ 3 చక్రాల తర్వాతదే మనం బిగిన్ జేద్దాము. ఆ 3 చక్రాల గురించి కావాలనుకున్న వాళ్ళు లాస్ట్ క్లాస్‌ని రికార్డ్ విన్నారంటే మీకర్థమవుతుంది. సో, నెక్స్టు అనాహత చక్రం ఈరోజు మనం తెలుసుకోబోయేది. ఇప్పుడు కొన్నిసార్లు ఈ చక్రాల యాక్టివేషన్ కోసము కొన్ని కొంతమంది మనకి ధ్యానం చేయించేవాళ్ళు. అంటే ఎన్నో ప్రాసెస్‌లున్నాయి గదా! ఈ యొక్క ధ్యాన మార్గంలో. ఆ ప్రాసెస్‌లో కొంతమంది కొన్ని బీజాక్షరాలతో మనకి ధ్యానాలు చేపిస్తూ ఉంటారు మాస్టర్స్. అలా చేపిస్తూ ఉన్నప్పుడు మూలాధారంకి లం అనే బీజాక్షరం ఉంటుంది. నెక్స్టు స్వాదిష్టాన చక్రానికొచ్చి వం అనే బీజాక్షరం ఉంటుంది. మణిపూరక చక్రానికి రం అనే బీజాక్షరం. అనాహత చక్రానికి ఎం అనే బీజాక్షరం. నెక్స్ట్ విశుద్ధ చక్రానికి హం, హ్రీంకారం అన్నమాట అది. ఆ విశుద్ధ చక్రానికి హం అనే నెక్స్ట్ మనకి ఆజ్ఞా చక్రానికి వం. నెక్స్ట్ సహస్రార చక్రానికి ఓం. ఓకే. ఈ బీజాక్షరాలతో చేపిస్తూ ఉంటారు. ఈ చక్రాస్‌ని అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ మెడిటేషన్స్‌లో ఇది ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ ఉంటూ ఉంటుంది. సో, మనం ఫాలో అయ్యే మెడిటేషన్ వేరనుకోండి. జస్ట్ మీకు వివరణ ఇస్తున్నానంతే. మనకు తెలిసిన వరకు. ఓకే. నెక్స్టు మనము ఇప్పుడు అనాహత గురించి మనం ఈరోజు ఫస్ట్ స్టార్ట్ చేసుకోబోతున్నాం. అనాహత చక్రం. అనాహత చక్రం అనేది ఎం అనే బీజాక్షరంతో మనకి స్టార్ట్ అవుతుంది అనని ఆ బీజాక్షరం దానికి సంబంధించిన బీజాక్షరం దాన్ని యాక్టివేట్ చేసుకోవాలంటే అనేది తెలుసుకున్నాం గదా! అది కాక ఇంకా ఇది ఎక్కడుంటుంది? ఎక్కడుంటుంది అంటే మాస్టర్స్ ఇది గుండెకి సూటిగా వెన్నెముక పైన ఉంటుందన్నమాట. అంటే చక్రాస్ అన్నీ గూడా మనము లాస్ట్ క్లాస్‌లోనే తెలుసుకున్నాం. ఎక్కడుంటాయి? వాటి ప్లేసెస్ ఏంటి అనేది. అలా ఈ వెన్నెముకలో వెనక పక్క కరెక్ట్‌గా గుండెకి వెనక పక్కన ఇది ప్లేస్ అయ్యి ఉంటుంది. ఓకే. ఇది 12 దళాల పద్మం. 12 దళాల పద్మంలాగా అది వికసింపబడి ఉంటుంది. నెక్స్టు అది ఏ రంగులో ఉంటుంది? ఏ రంగులో ఉంటుంది అన్నప్పుడు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఓకే. నెక్స్టు దీని యొక్క తత్వం ఏంటి? మనం లాస్ట్ క్లాస్‌లో తెలుసుకున్నాం.
ప్రతి ఒక్క మనము ఈ యొక్క మానవ శరీరం అనేది పంచభూతాలతో నిర్మితమైంది అనేది. పంచభూతాలలో ఒక్కొక్క చక్రము అంటే ఇవన్నీ గూడా ఎనర్జీ పాయింట్స్ కదా! ఆ ఎనర్జీ జంక్షన్స్ ఒక్కొక్క జంక్షను ఒక్కొక్క తత్వానికి ఆహ్, కలపబడి ఉంటుంది. ఒక్కొక్క తత్వాన్ని కలిగి ఉంటుంది. అంటే ఈ యొక్క పంచభూతాల తత్వాలు గూడా మానవుని శరీరంలో కలిగి ఉన్నాడు మానవుడు. ఓకే. దాంట్లో భాగంగా ఈ యొక్క అనాహత చక్రం అనేది వాయుతత్వాన్ని కలిగి ఉంటుంది మాస్టర్స్. ఓకే. నెక్స్టు ఈ మనము కోశాలున్నాయి అని తెలుసుకున్నాం. అన్నమయ కోశం, మనోమయ కోశం, అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం ఇట్లా మనకి యొక్క కోశాలున్నాయి గదా! అంటే శరీరాలు. ఒక శరీరం ఈ ముందు కనిపించే ఈ అన్నమయ శరీరమే కాక, ఇంకా 6 శరీరాలను మనం కలిగి ఉన్నాము అనేది తెలుసుకున్నాం గదా! అదే విధంగా ఆ శరీరాలలో ఇది అన్నమయ కోశానికి సంబంధించిన చక్రము ఈ యొక్క అనాహత చక్రం. ఓకే. ఇది గ్రంథుల్లో ఎత్తుకుంటే మాస్టర్స్ గ్రంథుల్లో థైమస్ గ్రంథికి సంబంధించినది. ఓకే. ఇంకా మన యొక్క పంచభూతాల్లాగే పంచ జ్ఞానేంద్రియాలు గూడా ఉన్నాయి గదా! మనకి. మన మానవ శరీరానికి. సో, ఆ పంచ జ్ఞానేంద్రియాలలో ఇది చర్మంకి సంబంధించినది. ఓకే. సో ఇంకా సర్క్యులేటరీ సిస్టమ్ అనేది ఇది నియంత్రిస్తుంది. ఇది ఏం చేస్తుంది? దీని యొక్క వర్క్ ఏంటి అన్నప్పుడు సర్క్యులేటరీ సిస్టమ్‌ని ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మనము మూలాధార చక్రం చెప్పుకున్నాం. ఎముకల నిర్మాణాన్ని, కణాల నిర్మాణాన్ని అది నియంత్రిస్తుంది. దాని మీద అది వర్క్ చేస్తుంది. దానికి సంబంధించిన వర్క్ అది చేస్తూ ఉంటుందని. నెక్స్టు స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకున్నాం మనం. మలినాల విసర్జన వ్యవస్థ పైన అది నియంత్రిస్తుంది. ఆ మలినాలను విసర్జించటంలో ఆ యొక్క దాని పని అది చేస్తూ ఉంటుంది అనేది. అది గాని సరిగ్గా పనిచేయలేదనుకోండి, మలినాలన్నీ మనలోనే ఉంటాయి. అవి బయటకు వెళ్ళవు. విసర్జన వ్యవస్థ అనేది సరిగా జరగదు. సో, నెక్స్టు మణిపూరక చక్రం. మణిపూరక చక్రం అనేది జీర్ణ వ్యవస్థను నియంత్రిస్తుంది అని తెలుసుకున్నాం మనం. అలాగా ఆ జీర్ణ వ్యవస్థ అనేది సరైన విధంగా జరగాలి అంటే, ఈ మణిపూరక చక్రం అనేది అద్భుతంగా వర్క్ చేస్తూ ఉండాలి మాస్టర్స్. ఓకే. సో, అదే విధంగా ఈ యొక్క అనాహత చక్రమొచ్చి మనకి సర్క్యులేటరీ సిస్టమ్‌ని అది నియంత్రిస్తుంది. ఓకే. ఇంకా ఈ అనాహత చక్రం అనేదేంటంటే, దేనికి సంబంధించింది అంటే, శబ్దం లేనిది. అనాహత అంటే మీనింగ్ ఏంటి అంటే మనకి శబ్దం లేనిది. ఇప్పుడు మనం అమ్మవారి నామాలలో గూడా తెలుసుకుంటూ ఉంటాం మాస్టర్స్. అనాహత అని ఆమెని పిలవటం ఆమెని పిలిచే పేర్లల్లో ఒక పేరు అనాహత అని గూడా పిలుస్తాం ఆమెని. ఓకే. అనాహత చక్ర నిలయ అనేది గూడా చెప్పుకుంటూ ఉంటాం మనం. సో, అమ్మవారనేది లలితాదేవిని ఉపాసించే వాళ్ళకి ఆ లలితాదేవి ఆహ్, హ్మ్, హృదయ హృదయంలో ఆమె కొలువై ఉంటుంది అంటారు. అందుకే ఆమెని అనాహత అంటారు. ఓకే. అనాహత నిలయ అంటే ఆ అనాహత చక్రంలో శ్రీ లలితాదేవి తిష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది అంటారు. ఓకే. సో, అట్లా ఆ అనాహత చక్రం అనేది శబ్దము లేనిది. ఈ యొక్క చక్రంలో ఉన్నవాళ్ళేంటి అంటే, మౌనంగా ఉండటానికి ఇష్టపడతారు మాస్టర్స్. మనం మాట్లాడుతుంటాం కానీ ఇష్టపడదు. మౌనంగా ఉంటే బావుంటుంది. అంటే అది ఒక ఇష్టం. మాట్లాడేదానికంటే వీలైనంత వరకు మౌనంగా ఉందాం. ఇప్పుడు మేము క్లాస్ చెప్పేస్తాము. క్లాస్ చెప్పేసాక మళ్ళీ ఇంక మాట్లాడాలనిపించదు మనకి. ఈ క్లాస్ ఎందుకు చెప్తాం? ఇది మన యొక్క జీవిత ధ్యేయంగా మన చేత నేచర్ చేపిస్తుంది. ఇది మనం చెప్పట్లేదు. మన చేత ఆ యొక్క ఆహ్, చెప్పిస్తుంది ఆ శక్తి. ఒక ఎనర్జీ వచ్చి అక్కడ దాన్ని వీళ్ళకిక్కడ ఏమివ్వాలో అదే ఇస్తూ ఉంటుంది. మనం ఓన్లీ ఇన్‌స్ట్రుమెంట్స్ మాత్రమే. ఓకే. అట్లా ఇదొక మౌనంలో ఉండాలనిపిస్తుంది. ఈ అనాహత చక్రంలో ఉన్న వాళ్ళకి. ఇంకా మనకి దీంట్లో ఇంకా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే ఒక మనకి సామెత ఒకటుంది గదా మాస్టర్స్. అట్లా ఆ దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఒక సరి అయిన సమయంలో మనం చేయాల్సిన పనిని క్షణాల్లో పూర్తి చేసుకోవాలి. ఓకే. అది లేట్ అవ్వగూడదనమాట. సరి అయిన సమయంలో, సరి అయిన మాట, సరి అయిన విధంగా ప్రవర్తన,
సరియైన ఆలోచన, అది సమయానికి అనుకూలంగా, సమయానుసారంగా అది జరుగుతూ ఉండాలి. ఓకే. మనం చేయాల్సిన పనిని అంటే క్షణాల్లో పూర్తి చేసుకోవాలి మనం. సాసైడ్ చేసుకోకూడదు. ఓకే. ఇంకా ఈ చక్రము ప్రధానంగా దేనికి సంబంధించింది అంటే, మైత్రీ భావానికి సంబంధించింది, ప్రేమతత్వానికి సంబంధించింది మాస్టర్స్. ఈ అనాహత చక్రం. ఓకే. అనాహత అంటే మనకి వచ్చిన పాయింట్స్‌లో ఏమేమొచ్చాయి? అనాహత అంటే వాయువు. వాయువుకి సంబంధించింది. దీంట్లో ఉన్నవాళ్ళు మౌనంగా ఉండాలి అని అనిపిస్తుంది. ఇంకా దాన్ని మైత్రికి సంబంధించింది, ప్రేమతత్వానికి సంబంధించింది. అంటే విశ్వమానవ ప్రేమతత్వంతో కూడి ఉంటారు వీళ్ళు. వాళ్ళకి అందరూ ఒకటే. ఎవరు వీళ్ళు మన బిడ్డ, వీళ్ళైతేనే మన బిడ్డ, వాళ్ళైతే మన బిడ్డ కాదు అనే తత్వం వాళ్ళకుండదు. మనకి పత్రిజీ గారిని తీసుకోవచ్చు మనం దీనికి ఎగ్జాంపుల్‌గా. ఆయన ప్రతి ఒక్కరితో గూడా ఆ మైత్రితో ప్రతి ఒక్కరిని బిడ్డలుగా ప్రతి ఒక్కరిని ఆయన పిలవటం గూడా మై డియర్ గాడ్స్, మై డియర్ ఫ్రెండ్స్ ఇట్లే పిలిచేవాళ్ళాయన. ఆ విధంగా అంటే ఆ తత్వంతో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తేడా అనేదుండదు. వీళ్ళైతే ఎక్కువ, వాళ్ళైతే తక్కువ అనే తేడా ఉండదు. వీళ్ళు మనవాళ్ళు, వాళ్ళు మన వాళ్ళు కాదు. ఇలాంటి తేడాలు గూడా వాళ్ళకుండవు. ఓకే. అలా ఉంటారట వాళ్ళు. ఓకే. ఇంకా ఈ స్థాయిలో ఏంటంటే, ఆ జీవకోటిలో ఉండేదంతా గూడా నేనే, అంతా నేనే, నేనే అంతా అనే ఒక భావనతో వాళ్ళు అవతల వ్యక్తిని ఆదుకోవటంలో గూడా అంత ముందుంటారంట మాస్టర్స్ వాళ్ళు. ఓకే. అంటే ఎదుటి వాళ్ళని మనం ఆదుకుంటున్నాము అంటే చూడండి మాస్టర్స్ మనకి తెలుసు. ఇప్పటిదాకా మనము ఈ యొక్క జగత్తులో, ఈ ధ్యాన జగత్తులో కాబట్టి మనకు ఐడియా ఉంది. ఈ ధ్యాన జగత్తులోకి వచ్చాక మనకర్థమవుతుంది. ఎదుటి వాడికి ఒక సహాయం మనం చేశాము అంటే, మన ద్వారా జరపబడింది, ఒక సహాయం చేయబడింది అంటే, అది మనకి మనం చేసుకునే సహాయమేను. ఎదుటి వాడికి మనం ఒకటి చెప్తున్నాము అంటే, అది మనకి చెప్పుకుంటున్నట్లేను. ఇది మన కోసం చేసుకునే సేవ. హ్మ్. ఎదుటి వాడి ప్రగతికి మనము దోహదపడుతున్నాము అంటే, అది మన ప్రగతి కోసమే మనం చేసుకుంటున్నాము అనేది మనకి తెలిసిన కాన్సెప్ట్ అది. ఓకే. అట్లా ఆ కాన్సెప్ట్ ప్రకారంగా ఇక్కడ వాళ్ళు ఇక్కడ అనాహతలో ఉన్న వాళ్ళందరూ గూడా అలా ఉంటారు మాస్టర్స్. అలా ఉండి ఆ విషయాన్ని పూర్తిగా వాళ్ళు అంగీకరిస్తారు. ఇప్పుడు ఈ అనాహతలో లేని వాళ్ళు అదెట్లా అవుతుంది అనే ఒక డౌట్‌ఫుల్ ఇదిలో ఉండవచ్చు. కానీ అనాహతలో ఉన్న వాళ్ళకి ఆ డౌట్ ఏమి ఉండదు. నిజమేను అని నమ్మేస్తారు. ఓకే. దీనికి ఈ అనాహత చక్రం గాని సరిగా పనిజేయనప్పుడు దీనికి సంబంధించిన వ్యాధులేంటి? ఏం వ్యాధుల్లో చిక్కుకుంటాడు మానవుడు అనేది గాని మనం చూస్తే, మనము ఇంతకుముందు చూసాం. మూలాధారంలో సరిగా పనిచేయనప్పుడు మానవుడు చిక్కుకునే వ్యాధులేంటి? ఎముకల నిర్మాణంలో హెచ్చుతగ్గులు గాని, కణుతుల్లో ప్రాబ్లమ్సు, మలబద్ధకము, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇంకా ముక్కుకు సంబంధించిన సమస్యలు, అలాంటి వ్యాధులతో మూలాధారం విషయంలో బాధపడతాడు మానవుడు. అది సరిగ్గా పనిజేయనప్పుడు. అదే అనాహత గాని సరిగ్గా పనిజేయనప్పుడు గర్భాశయ ప్రాబ్లమ్సు, మూత్రాశయ ప్రాబ్లమ్సు, ఋతు చక్రము, ఇంకా పునరుత్పత్తి భాగాలన్నీ గూడా ఈ యొక్క ఆహ్ స్వాదిష్టానానికి సంబంధించినియే గాబట్టి, దాని సమస్యలు, పైల్స్, సుఖవ్యాధులు, వెన్నునొప్పి ఇలాంటియన్నీ గూడా ఆ యొక్క స్వాదిష్టాన చక్రం యొక్క అది సరైన విధంగా పనిజేయనప్పుడు, సమతుల్యతగా వర్క్ చేయనప్పుడు. ఓకే. నెక్స్ట్ మనకి మణిపూరకం కాడికొచ్చినప్పుడు వ్యాధులు మనం లాస్ట్ టైమ్ తెలుసుకున్నాం. అయినా ఒక్కసారి మీకు అది ఇంకొకసారి రివిజన్ జేస్తున్నాను మాస్టర్స్. మీరు లాస్ట్ వీక్‌ది ఏమైందో ఎవరినన్నా చెప్పమంటే ఎవరు చెప్పలేదు గాబట్టి, ఇంకొకసారి మీకు రివిజన్ జేస్తున్నాను. నెక్స్టు మణిపూరక వ్యాధులొచ్చి మనకి ఇవి ఇంపార్టెంట్ గాబట్టి, ఇంపార్టెంట్ పాయింట్స్‌ని మాత్రమే మీకు రివిజన్ జేస్తున్నాను. మణిపూరక చక్రానికి సంబంధించి అది సరిగా వర్క్ చేయనప్పుడు వ్యాధులనేవి ఏమొస్తాయి అంటే జీర్ణ వ్యవస్థ ప్రాబ్లమ్ అవుతుంది. కాలేయము, గాల్ బ్లాడరు, పెద్ద ప్రేగుకు సంబంధించిన సమస్యలు, అల్సర్సు, మధుమేహము ఇలాంటియన్నీ గూడా మణిపూరక చక్రానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మాస్టర్స్. ఆ చక్రం సమతుల్యంగా అది పనిజేయట్లేదు అనేది మనకర్థమవుతుంది అక్కడ ఆ వ్యాధులొచ్చాయి అంటే.
నెక్స్టు అనాహత చక్రం మనం ఈరోజు చెప్పుకునే అనాహత చక్రానికి సంబంధించి అది గాని సరైన విధంగా అది మనము అందరినీ అంతా నేనే, నేనే అంతా అనే ఒక భావన లేకుండా గాని మనము ఆహ్, ప్రతి ఒక్కరిని గూడా దైవాలుగా భావించకుండా మనమే ఒక స్వార్థంతో గాని జీవిస్తూ, నేను, నాది అనే ఒక భావంతో గాని మనం జీవిస్తూ వస్తే, మనకొచ్చే జబ్బులేంటి అంటే ఇవే. హృదయము, హృదయానికి సంబంధించినవి, ఛాతీకి సంబంధించినవి, ఊపిరితిత్తులు, బాహువులకి అంటే మన ఈ హ్యాండ్సు, చేతులు, భుజాలు, ఇంకా రక్తహీనత, గుండె జబ్బులు, న్యూమోనియా, ఉబ్బసం, రక్తపోటు ఇలాంటివన్నీ గూడా వస్తాయి మాస్టర్స్. అలాంటి బాధలన్నీ వచ్చాయి అంటే శరీరానికి వచ్చాయి అంటే ఓకే. అనాహత చక్రము సరిగ్గా వర్క్ చేయట్లేదు. సో, నేనేం చేయాలి? ఈ బాధలన్నిటి నుంచి బయటపడాలి అంటే ప్రతి ఒక్కరిని ఈ జీవకోటి మొత్తాన్ని గూడా ఏకత్వంతో నేను చూడగలగాలి. ఏకత్వ దృష్టి నేను అవలంబించుకోవాలి. నేనింకా అనేది మనకి అర్థమవ్వాలక్కడ. ఇవన్నీ మనం క్లాసు వింటున్నాం గాబట్టి, మనకి క్షణాల్లో అది అర్థమైపోవాలి. అంటే, ఒక విశ్వమానవ ప్రేమ తత్వంతో మనం జీవించాలి అనేది మనకు అర్థమైపోవాలక్కడ. ఆ విశ్వమానవ ప్రేమ లోపించింది అనంటే, ఆ ఏకత్వం లోపించింది అంటే, దీనికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి మాస్టర్స్. నువ్వెప్పుడైతే ఏకత్వంతో జీవిస్తూ, విశ్వమానవ ప్రేమతో జీవిస్తావో, అప్పుడు ఈ జబ్బుల నుంచి బయటపడగలుగుతావు. ఓకే. సో, నెక్స్టు విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం అనేది థైరాయిడ్ గ్రంథికి వెనక వెన్నెముక పైన ఉంటుంది మాస్టర్స్. థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. ఈ థైరాయిడ్ గ్రంథికి కరెక్ట్‌గా బ్యాక్ సైడ్ మన ఫ్రంట్ థైరాయిడ్ గ్రంథి ఉంటుంది గదా! దానికి కరెక్ట్‌గా ఆ బ్యాక్ సైడ్‌గా అది ఉంటుంది. ఇది ఎన్ని దళాల పద్మం కలిగి ఉంటుంది అంటే 16 దళాల పద్మాన్ని కలిగి ఉంటుంది. పద్మంగా ఉంటుందది. 16 దళ పద్మంగా అది విరాజిల్లుతూ ఉంటుంది. అది ఏ రంగులో ఉంటుంది అన్నప్పుడు నీలం రంగులో ఉంటుందది. నెక్స్ట్ ఆకాశ తత్వాన్ని కలిగి ఉంటుంది. ఏ తత్వాన్ని కలిగి ఉంటుంది అంటే ఆకాశ తత్వాన్ని కలిగి ఉంటుంది. ఓకే. ఇది కోశాలలో ఏ కోశానికి సంబంధించింది అన్నప్పుడు విజ్ఞానమయ కోశానికి సంబంధించింది ఈ యొక్క విశుద్ధి చక్రం. ఓకే. నెక్స్టు గ్రంథుల్లో ఏ గ్రంథికి సంబంధించింది అన్నప్పుడు అది థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది విశుద్ధి చక్రం. నెక్స్టు ఇది మన యొక్క జ్ఞానేంద్రియాల్లో ఏ జ్ఞానేంద్రియానికి ఇది సంబంధించింది అన్నప్పుడు వాక్కుకి సంబంధించింది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ సృజనాత్మక శక్తికి ఒక భావ వ్యక్తీకరణకి సంబంధించింది ఈ యొక్క విశుద్ధి చక్రం. సృజనాత్మకత ఒక క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది మాస్టర్స్. బట్ ఆ క్రియేటివిటీని బయటకు తీయాలి మనం. తీయాలి అంటే అనుక్షణం ప్రతిదీ మనమొచ్చింది ఈ భూమి మీదకి దేనికొచ్చాం? మనం నేర్చుకోటానికే వచ్చాం. అది నేర్చుకుంటూ అనుక్షణం నిరంతర విద్యార్థులుగా మనం జీవిస్తూ, ఆ నిరంతర విద్యార్థులుగా జీవిస్తున్న క్రమంలో మనము ఒక సృజనాత్మకత మన సొంతంగా మనం ఆలోచించి, మనం ఒక క్రియేటివిటీగా మనం ఏ పని చేసినా చేయగలగాలి. ఆ క్రియేటివిటీ శక్తికి సంబంధించింది ఈ యొక్క విశుద్ధి చక్రం. ఆ సృజనాత్మకత. నెక్స్ట్ భావ వ్యక్తీకరణ. భావ వ్యక్తీకరణ అనేది కొంతమందిని ఇప్పుడు నాకు థైరాయిడ్ ఉండేది ఇంతకుముందు. బట్ ఇప్పుడు లేదు. ఏమంటే నా భావ వ్యక్తీకరణ ఆ రోజుల్లో నేను భావ వ్యక్తీకరణ చేయలేదు నేను. నా లోపలే నేను నింపుకునేసాను. నా అది మన లోపలే మనము ఎప్పుడైతే మనం చెప్పాలనుకున్నవి, మనకనిపించినవి మనం చెప్పకుండా చెప్పాల్సిన రీతిలో చెప్పొచ్చు. కానీ ఎందుకొచ్చిందిలే అనని మౌనంలో ఉంటాం మనం. మన భావ వ్యక్తీకరణ అనేది చెయ్యం. అలాంటప్పుడు థైరాయిడ్ గ్రంథికి ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అప్పుడు అలాంటి వాళ్ళకే థైరాయిడ్ ఒస్తుంది మాస్టర్స్. సో, ఆ భావ వ్యక్తీకరణ లోపం. వాళ్ళ లోపల భావాల్ని వ్యక్తీకరించలేని తత్వం. అట్లా వీటికి సంబంధించిందే విశుద్ధి చక్రం మాస్టర్స్. అందుకే అక్కడ థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది మనకొస్తూ ఉంటుంది. అందుకే మనకి థైరాయిడ్ ప్రాబ్లమ్ మీద ఎవరొచ్చినా గూడా మనం కౌన్సెలింగ్స్‌లో వాళ్ళకి మనము ఒక లిస్ట్ ఆఫ్ వర్క్ ఇస్తూ ఉంటాం. వాళ్ళది చేసినప్పుడు ఆ థైరాయిడ్ నుంచి బయటపడిపోతారు. ఓకే. సో, అట్లా నేను అనగా ఈ శరీరము, మనసు, బుద్ధి, ఆత్మల కలయిక అన్న విషయాన్ని వీళ్ళు పూర్తిగా అర్థం చేసుకోవాలి మాస్టర్స్. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు
ఈ యొక్క విశుద్ధి చక్రం సరిగా పనిచేయని వాళ్ళు చేయాల్సిందేంటి అంటే, నేను అనగా ఈ యొక్క శరీరం ఒక్కటే కాదు. ఈ శరీరమే నేననుకోని గదా జీవిస్తూ ఉంటాం మనం ఆధ్యాత్మికంలోకి రాకముందు. సో, అలా కాకుండా శరీరము, మనసు, బుద్ధి, ఆత్మల కలయికే నేను అనేది వాళ్ళు ఆ విషయాన్ని కంపల్సరీ అర్థం జేసుకోవాలి మాస్టర్స్. నెక్స్ట్ వాళ్ళు సంపూర్ణంగా జీవించాలి. వాళ్ళు తృప్తిగా, ప్రశాంతంగా, తృప్తిగా జీవించాలి. సంపూర్ణంగా జీవించాలి. ఏదో ఉండి లేనట్టుగా జీవించటం కాకుండా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఇక్కడ ముందు తెలుసుకున్నాం మనం. భావ వ్యక్తీకరణ మంచిగా ఉండాలి అని. ఆ భావ వ్యక్తీకరణ, సృజనాత్మకతతో సంబంధించింది ఇది. ఈ చక్రం. కాబట్టి వాళ్ళు సృజనాత్మకతతో వాళ్ళ యొక్క జీవితాన్ని భావ వ్యక్తీకరణ స్పష్టంగా భావ వ్యక్తీకరణ చేస్తూ వాళ్ళలా జీవించగలగాలి. అంటే అప్పుడు సంపూర్ణంగా జీవించినట్లవుతాడు ఆ వ్యక్తి. ఈ మాట్లాడితే ఏమో, ఎందుకొచ్చింది, ఇది చేస్తే ఏమో, చేయొచ్చో లేదో, ఆ డౌట్‌ఫుల్ అనేది లేకుండా ఒక నిర్ణయాత్మక శక్తి అనేది పెంపొందింపబడద్ది. ఆ యొక్క చక్రం గాని మంచిగా పనిచేస్తే. ఓకే. వాళ్ళు ఒక మంచి వాక్ చాతుర్యాన్ని గూడా కలిగి ఉంటారు. ఒకే విశుద్ధ చక్రంలో ఉన్నప్పుడు ఆ వాక్ అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి. ఒక సరి అయిన వాక్కు. ఓకే. సో, అట్లా మన వాక్కును గూడా మనం ఎక్కడ ఎంత వాడాలి? వాక్కుని స్పష్టంగా ఎక్కడ ఎంత వాడాలో అంతే వాడాలి మాస్టర్స్. అక్కడ మళ్ళీ ఎక్కువ వాడాల్సిన దగ్గర తక్కువ వాడటము ఉండగూడదు. తక్కువ వాడాల్సిన దగ్గర ఎక్కువ వాడటము ఉండగూడదు. సో, ఆ వాక్కుని సరైన విధంగా ఉపయోగించుకుంటూ ఎక్కడ ఎంత వాడాలో అంత వాడుతూ పోవాలి మాస్టర్స్. ఈ చక్రము యొక్క అది సరైన విధంగా పనిచేయాలి అంటే. ఓకే. ఈ చక్రంలో ఉన్నవాళ్ళేంటంటే భగవంతుడు ఒక్కడే అనేది అనుకుంటారు. ఉండేది అంతా గూడా భగవత్ స్వరూపం అనేది, ఈ భగవత్ లీల అనేది మొత్తం గూడా అంతా ఒకటే. ఒకే శక్తి ఉంది. భగవంతుడనేవాడు వేరు వేరుగా లేడు. ఒకే శక్తి అనేది నమ్ముతారు వాళ్ళు. ఓకే. విశుద్ధ చక్రంలో ఉన్నవాళ్ళు. వాళ్ళేంటంటే మానవుడి యొక్క భావనా క్షేత్రంలో గాని, వాక్ క్షేత్రంలో గాని, చేష్టా క్షేత్రంలో గాని మూడిట్లో గూడా ఎల్లప్పుడూ వాళ్ళు శుద్ధిగా ఉంటారు. ఎక్కడ? వాళ్ళ భావనల్లో గాని, అంటే వాళ్ళు ఏమి భావన జేస్తున్నారో అదే మాట్లాడతారు. ఏం మాట్లాడుతున్నారో అదే చేస్తారు. ఈ 3 త్రిక్షేత్రాలనేయి విడివిడిగా ఉండవు వాళ్ళ విషయంలో. అప్పుడు వాళ్ళు విశుద్ధి చక్రము శుద్ధిగా ఉంది అని అర్థం జేసుకోవాలి మనం. ఓకే. ఎల్లప్పుడు గూడా వాళ్ళు శుద్ధిగా ఉంటారు. వాక్కులో గాని, చేష్టల్లో గాని, భావనల్లో గాని. ఇంకా వాళ్ళు కళలు నేర్చుకుంటారు. నేర్చుకోవాలి గూడా. ఈ యొక్క విశుద్ధి చక్రం సమస్య నుంచి బయటపడాలి అంటే కళలు నేర్చుకోవాలి కంపల్సరీగా. నెక్స్ట్ ఈ చక్రము ఉత్తేజితం అయిన వాళ్ళేం జేస్తారంటే సమదృష్టిని కలిగి ఉంటారు. కోపంగా ఉండరు వీళ్ళు. చాలా సమదృష్టితో ఉంటారు. నెక్స్టు ఈ యొక్క విశుద్ధి చక్రము కి సంబంధించిన వ్యాధులేంటి? వ్యాధులేంటి అన్నప్పుడు గొంతు, చెవులు, స్వరపేటిక, ఇంకా గొంతుకు సంబంధించినయి మాస్టర్స్. థైరాయిడు, మెడ, భుజాలకు సంబంధించిన ప్రాబ్లమ్సు, ఇవన్నీ గూడా అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి మాస్టర్స్. నెక్స్టు ఆజ్ఞాచక్రం. ఆజ్ఞాచక్రం అన్నప్పుడు ఇది 2 కనుబొమ్మల మధ్యలో ఉంటుంది మాస్టర్స్. ఈ ఆజ్ఞాచక్రం అనేది. ఇదేంటంటే 2 దళాల పద్మం. ఓకే. 2 దళాల పద్మం ఇది. ఇవన్నీ గూడా చూడండి. పద్మంతో పోల్చారు ప్రతి ఒక్క చక్రాన్ని గూడా. ఇట్లా ముదురు నీలరంగం నీలిరంగు. ముదురు నీలి రంగులో ఉంటుందిది. అంటే విశుద్ధి చక్రమొచ్చి నీలం రంగు అన్నాడు. ఇది ఆజ్ఞా చక్రం ఎట్లాగంటే ముదురు నీలి రంగులో ఉంటుంది. అంటే డార్క్ బ్లూ. దీన్ని ఇంకొక పేరు ఏమని పిలుస్తారు అంటే ఇది ఆకాశ తత్వాన్ని విశుద్ధి చక్రం అయితే, ఆజ్ఞా చక్రం వచ్చి దీన్ని దివ్య చక్షువు జ్ఞాన నేత్రం అంటాం. ఓకే. జ్ఞానానికి సంబంధించిందిది. దివ్య చక్షువు అంటాం దీన్ని. ఓకే. ఈ దివ్య చక్షువు జ్ఞాన నేత్రం అని గూడా పిలువబడుతుంది. మనకి థర్డ్ ఐ అంటారు గదా మాస్టర్స్! ఆ థర్డ్ ఐ అన్నమాట. నెక్స్ట్ ఇది ఏ కోశానికి సంబంధించింది అంటే విశ్వమయ కోశానికి సంబంధించింది. నెక్స్ట్ ఏ గ్రంథికి సంబంధించింది అన్నప్పుడు పిట్యూటరీ గ్రంథికి సంబంధించింది. సో, వీళ్ళేంటంటే వ్యక్తిగత పెరుగుదల, ఆ తెలివితేటలు అయన్నీ గూడా
సంబంధించిన ఈ సంబంధాన్ని కలిగి ఉంటుందిది. వ్యక్తిగత పెరుగుదలకి, అంటే ఆత్మ పరిణితికి, నెక్స్టు తెలివితేటలకి, ఇంటెలెక్ట్‌కి కనెక్ట్ అయ్యుంటుంది ఈ యొక్క ఆజ్ఞాచక్రం. ఓకే. ఈ చక్రము ఏంటంటే, జీవుడిని పునరుత్పత్తి చేస్తుందది. తనను తాను పెంచుకునే విధంగా అది సహాయపడుతుంది. ఓకే. మన శరీరంలోని ఆ నరాల వ్యవస్థకి సంబంధించింది ఈ యొక్క ఆజ్ఞాచక్రం. అంటే 2 రకాలు ఉంటాయి. అందులో మనకి మన ఆజ్ఞ ప్రకారం పనిచేసే వ్యవస్థ ఒకటుంటుంది మన శరీరంలో. 2 రకాల నరాల వ్యవస్థలుంటాయి. ఒకటేమో మన ఆజ్ఞ ప్రకారం అది పనిచేస్తూ ఉంటుంది. ఇంకొకటి దానంతట అదే పనిచేసే నరాల వ్యవస్థ ఇంకోటుంటుంది. అలా ఆ వ్యవస్థను ఇది ఆజ్ఞ ఇస్తూ ఉంటుంది. అవి పనిచేస్తూ ఉంటాయి మాస్టర్స్. ఇప్పుడు ఆజ్ఞ లేకుండా పనిచేసేది, ఇప్పుడు నువ్వు కంటి దగ్గరికి ఒక పుల్లని అట్లా కంటి దగ్గరికి ఎవరన్నా పెట్టారనుకోండి, అది ఆటోమేటిక్‌గా ఆజ్ఞ గూడా అక్కర్లేదు. అక్కడ అది ఆటోమేటిక్‌గా ఇది ప్రమాదం జరగబోతుందని కన్ను మూసేస్తది ఆ కన్ను. అంటే అసంకల్పిత ప్రతీకార చర్య అక్కడ జరిగిపోద్ది. అసంకల్పితంగానే. అది ఒక ఆర్డర్ కోసం గూడా చూడదింకక్కడ. అట్లా అక్కడికక్కడ నిర్ణయం తీసేసుకుంటదది. ఆ యొక్క ఆ వ్యవస్థ అలా 2 వ్యవస్థలుంటాయి అనేది మనకి తెలుసుకుంటున్నాం మనం. అంటే ఆ వ్యవస్థల్లో ఏంటంటే దానంతట అవే పనిజేసేస్తాయి. కొన్నొచ్చి ఆజ్ఞ ఇస్తే గాని పని జెయ్యవు. అట్లా ఈ వ్యవస్థల్ని ఇది కంట్రోల్‌లో ఉంటుంది. దీని యొక్క ఆజ్ఞా చక్రం యొక్క కంట్రోల్‌లో ఉంటాయవి. అంటే ఇవేంటంటే ఆ బ్రీతింగు, హార్టు, డైజెషను వీటన్నిటికి గూడా సంబంధించి ఇది నియంత్రిస్తూ ఉంటుంది. ఓకే. అంటే ఇది ఒక ఏకత్వంలో ఈ ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే, వీళ్ళు ఆడ, వీళ్ళు మగ అనే తేడా ఉండదు మాస్టర్స్. ఇద్దరూ ఒకటే అనే ఏకత్వంలోకి వాళ్ళు వచ్చేస్తారు. సారీ మాస్టర్స్, అది మధ్యలో బ్రేక్ అయింది. ఓకే. వాయిసు ఆడిబుల్లేనా అండి నా వాయిసు? చాడబుల్ మేడం. ఓకే. సో, ఇలా ఈ యొక్క ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళకేంటంటే మగ, వీళ్ళు ఆడవాళ్ళు, వీళ్ళు మగవాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు కాదు, వీళ్ళు మనవాళ్ళు, ఈ ఈ తేడాలేమి ఉండదు మాస్టర్స్. ఏకత్వంలోకి కంపల్సరీగా వాళ్ళు ఏకత్వంలో గాని వస్తే, ఆటోమేటిక్‌గా ఈ నరాల వ్యవస్థ, నరాల సమస్యలుండేవాళ్ళు, ఈ యొక్క నరాల సమస్యల నుంచి బయటపడిపోతారు. అందుకని కంపల్సరీగా వాళ్ళు ఆ స్థితిలోకి రావాలి. వస్తేనే ఏకత్వంలోకొస్తేనే, ఈ సృష్టిలో ఉన్నదంతా ఒకటేను అనే ఒక ఆ పరిజ్ఞానాన్ని వాళ్ళు సంపూర్ణంగా పెంపొందించుకొని, ఆ పరిపూర్ణత్వంలోకి వాళ్ళొస్తేనే అప్పుడు ఆజ్ఞా చక్రం అనేది దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు మాస్టర్స్. వీళ్ళేంటంటే సత్యం మాత్రమే మాట్లాడతారు. ఆజ్ఞా చక్రంలో ఉన్నవాళ్ళేంటంటే సత్యం మాత్రమే మాట్లాడతారు. వీళ్ళకి మూడో నేత్రం అనుభవం అనేది, ఆ జీవిత ధ్యేయం అనేది తెలుసుకుంటారు వాళ్ళు. జీవిత ధ్యేయం గూడా వీళ్ళకి తెలియబడుతుంది. నెక్స్టు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటి? వ్యాధులేంటి అంటే, తల భాగంలో చిన్న మెదడు, చూపుకి సంబంధించిన సమస్యలు, నరాల సమస్యలు, ఇంకా తలనొప్పి, చర్మ వ్యాధులు ఇలాంటివన్నీ వస్తాయి మాస్టర్స్. ఇది గాని సరైన విధంగా అది ఆజ్ఞాచక్రం పనిజేయనప్పుడు. అది పని చెయ్యాలి అంటే ఏం చేయాలో గూడా మనం తెలుసుకున్నాం. నెక్స్టు సహస్రారం.
ఈ సహస్రారం అనేది మెదడుకి పైభాగమున ఉంటుంది మాస్టర్స్. ఇది 1000 దళాల పద్మం. ఇది ఊదా రంగులో ఉంటుంది. దీనికి సంబంధించిన స్థితి ఏంటంటే నిర్వాణ స్థితిలో ఉంటుందిది. ఈ నిర్వాణమయ కోశానికి అంటే పీనియల్ గ్రంథికి సంబంధించిందిది. కోశాలలో నిర్వాణమయ కోశం, గ్రంథుల్లో పీనియల్ గ్రంథికి సంబంధించింది. ఇంకా దేహంలోని నరాల వ్యవస్థ అంతటిని గూడా ఇది నియంత్రిస్తూ ఉంటుంది. నెక్స్టు ఈ స్థితిలో ఉన్నవాళ్ళేంటి అంటే, ఇంకా సహస్రారం యొక్క జ్ఞానము తెలుసుకొని, అందరినీ దేవుళ్ళుగా భావిస్తారు వాళ్ళు. ప్రతి ఒక్కరు దేవుడే అంటారు. ఓకే. వీళ్ళు బోధనా మార్గంలో ఉంటారు. దానికి మనం మన పత్రిజీ గారు గాని, మన ఈ శ్రీకృష్ణుడు, శివుడు, జీససు ఈళ్ళందరిని గూడా మనము తీసుకోవచ్చు. నెక్స్టు సహస్రారకి ప్రతీకగా వీళ్ళందరిని గూడా మనం మార్గదర్శకత్వంలో మనం మార్గదర్శకులుగా తీసుకొని మనము జీవించొచ్చు మాస్టర్స్. ఇది మాస్టర్స్ చక్రాస్ మనం ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. నెక్స్ట్ స్లైడ్‌కెళ్ళండి సార్. ఓకే మాస్టర్స్. ఇవన్నీ గూడా మనము చెప్పేసుకున్నాం గదా! ఈ గ్రంథులకి సంబంధించింది, శరీర భాగాలు, ఆ చక్రం యొక్క రంగు, చక్రం యొక్క పంచభూతాలు దేనికి సంబంధించినియి, ఏ తత్వానికి సంబంధించింది అన్నీ గూడా చెప్పుకున్నాం మనం. ఏ జ్ఞానానికి సంబంధించింది. దీనికి సంబంధించి మనము ఫస్ట్ పాయింట్ ఉంది చూడండి చక్రము. ఆ చక్రం పేరు, నెక్స్టు అది ఏ శక్తిని మనము డెవలప్ చేసుకుంటే, ఏ జ్ఞానాన్ని మనం తీసుకుంటే అనేది గూడా మొత్తం ఎనర్జీ, నాలెడ్జి అవన్నీ గూడా మనం తెలుసుకున్నాం మొత్తం. కంప్లీటెడ్ మాస్టర్స్. ఇవన్నీ గూడా మనం ఏ చక్రంలో ఉన్నామో తెలుసుకోవటానికి ఈ లాస్ట్ వన్ ఉంది గదా! కెర్లియన్ ఫోటోగ్రఫీ. ఆ కెర్లియన్ ఫోటోగ్రఫీలో గాని మనం తెలుసుకోగలుగుతామట. ఈ మధ్య అది కనిపెట్టారు గదా! అది మన మహేశ్వర పిరమిడ్‌లో గూడా ఉంది అని విన్నాను నేను. అది మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. నెక్స్ట్ స్లైడ్ అయిపోయింది గదండీ! యెస్. ధన్యవాదాలు. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. మనము ఈ 7 చక్రాస్ అనేది సబ్జెక్టు కంప్లీట్ చేసుకున్నాం మాస్టర్స్ ఈరోజు. ఈ 7 చక్రాస్ 7 చక్రాలలో ఏ చక్రానికి సంబంధించి ఏం జబ్బులొస్తాయి? అది ఏ తత్వాన్ని కలిగి ఉంటుంది? దాని యొక్క ఏ జ్ఞానాన్ని మనం తీసుకుంటే అంటే దాని తత్వం తెలుసుకున్నాము. అయి ఎన్ని దళాల పద్మమో తెలుసుకున్నాము. దాని ప్లేస్ ఎక్కడ ప్లేస్ అయ్యుంటుందో తెలుసుకున్నాము. మళ్ళీ ఏ కోశానికి సంబంధించిందో తెలుసుకున్నాము. నెక్స్ట్ గ్రంథుల్లో ఏ గ్రంథికి సంబంధించిందో తెలుసుకున్నాం. మన జ్ఞానేంద్రియాల్లో ఏ జ్ఞానేంద్రియానికి ఏ చక్రం సంబంధించింది. మన యొక్క శరీర నిర్మాణంలో ఏ, ఏ శరీర నిర్మాణానికి ఏ అవయవాలకి సంబంధించింది ఏ చక్రం అనేది మనం తెలుసుకున్నాం. ఓకే మాస్టర్స్. ఇంకా దాంట్లో మనం ఎలాంటి తత్వాన్ని మనం పెంపొందించుకుంటే ఆ చక్రాల యొక్క సరిలేని స్థితి నుంచి సరి అయిన స్థితికి మనం చేరుకోగలుగుతాం అనేది గూడా మనం తెలుసుకున్నాం. అవి సరిలేని స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి జబ్బుల్లో మనం పడతాము. సో, మనకి ఈ జబ్బొచ్చింది అంటే, మనం ఈ చక్రం నాకు సరిగ్గా పనిజేయట్లేదు. ఓకే. మనం ఈ చక్రాన్ని మనము దానికి సంబంధించిన తత్వాన్ని, దాని యొక్క జ్ఞానాన్ని మనం తీసుకున్నాము అంటే, దాన్ని యాక్టివేట్ చేసుకుంటాము. ధ్యానం ద్వారానే ఇది జరుగుద్ది అనేది మాస్టర్స్. ఇది మాస్టర్స్ నాకు తెలిసినంత వరకు మీకు మీ ముందుంచాను. థాంక్ యూ సో మచ్. మాస్టర్స్ మన చివరిగా గూడా మరొకసారి ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందజేసిన అంటే ఆయన తన గురువు ద్వారా నేర్చుకున్న జ్ఞానమే కాక, ఇంకా ఆయన అనుభవపూర్వకంగా రీసెర్చ్ చేసి మాకందరికీ గూడా ఈ యొక్క స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ అనే నాలెడ్జ్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందజేసినందుకు మరొకసారి జీకే సార్ గారికి, డాక్టర్ గోపాలకృష్ణ గారికి, స్పిరిచ్యువల్ టాబ్లెట్స్ రీసెర్చ్ ఫౌండర్ గోపాలకృష్ణ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ జూమ్ సెషన్‌ని అందజేస్తున్న టీమ్ అందరికీ గూడా ధన్యవాదాలు. ఇప్పటి వరకు ఎంతో శ్రద్ధగా ఆలకించిన మీకందరికీ గూడా ధన్యవాదాలు మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్.